గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం సెషన్లో ఏడబ్ల్యూ 2016లో జరిగిన పేపర్లో క్వశ్చన్ నెంబర్ 101 నుంచి క్వశ్చన్ నెంబర్ 125 వరకు చూద్దాం. ఆల్రెడీ 4 వీడియోస్ అప్లోడ్ చేశాము, 1 to 100. ఇది 5th వీడియో అనమాట. ఎవరైనా ఫస్ట్ 4 వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి దాని తర్వాత ఈ వీడియో చూడండి. క్వశ్చన్ నెంబర్ 101 చూసుకుంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే ద కొలాప్సబుల్ సాయిల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అన్నాడు. సాయిల్ మెకానిక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి మనకి. ప్రతి సాయిల్ ఇంపార్టెంట్, మనకి దాని ఒక ప్రాపర్టీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొలాప్సబుల్ సాయిల్ అనేది ఏ సాయిల్ అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లో. ఫస్ట్ మనం బ్లాక్ కాటన్ సాయిల్ గురించి మనకు ఐడియా ఉంటుంటుంది. బ్లాక్ కాటన్ సాయిల్ అనేది మోస్ట్ ఎక్స్పాన్సివ్ సాయిల్. అంటే ఎప్పుడైతే ఇది మాయిశ్చర్ కంటెంట్తో మనకి కాంటాక్ట్లోకి వస్తుందో అప్పుడు మనకి దీని ఒక వాల్యూమ్ అనేది పెరుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఇది ష్రింక్ అవుతుందో, డ్రై అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ష్రింక్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది ఎక్స్పాన్షన్కి కాంట్రాక్షన్కి మనకి ఇచ్చే ప్రాపర్టీ అనమాట. బ్లాక్ కాటన్ సాయిల్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. డ్యూన్ శాండ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇవి ఎప్పుడైతే లూజ్గా ఉంటాయో అప్పుడు ఇవి నాన్ కోహెసివ్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయన్నమాట. దీన్నే మనకి ఇంకో పేరు ఏంటి అంటే అయోలిన్ సాయిల్స్ అంటారు. అయోలిన్ సాయిల్స్ అంటారు. కొలాప్సబుల్ సాయిల్స్ అయితే డ్యూన్ శాండ్స్ అనేవి కావన్నమాట. ఇది కూడా మనకి రాంగ్ ఆప్షన్ అవుతుంది. లేటరైట్ సాయిల్స్ అంటే ఇది లీచింగ్ వల్ల ఫామ్ అయినవి అనమాట. అంటే ఇప్పుడు ఒక సాయిల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్మెంట్ అవుతున్నప్పుడు ఈ సాయిల్స్ అంటే ట్రాన్స్పోర్టెడ్ సాయిల్స్ అనమాట ఇవి లేటరైట్ సాయిల్స్ అనేవి. ఈ లేటరైట్ సాయిల్స్లో మనకి ఐరన్ అండ్ అల్యూమినియం అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. ఐరన్ అండ్ అల్యూమినియం అనేది మనకి ఈ సాయిల్స్లో ఎక్కువ ఉంటాయి అనమాట. వీటిని కూడా మనం కొలాప్సబుల్ సాయిల్స్ అన్నాము. ఆబ్వియస్గా ఆన్సర్ మనకి ఏమవుతుందంటే లాసెస్ అవుతుంది అనమాట. ఈ లాస్ అనేవి ఏంటి అంటే ఒక యూనిఫామ్లీ గ్రేడెడ్ సిల్ట్ అనమాట. అంటే సిల్ట్ యొక్క సైజ్ ఎంతైతే ఉంటుందో ఈ లాసెస్ యొక్క సైజ్ కూడా అంతే ఉంటుంది అనమాట. వీటిలో ఏంటి అంటే మనకి స్లైట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడైతే మనకి వెట్ అవుతుందో ఆ సిమెంటింగ్ ప్రాపర్టీని అది లూజ్ అయ్యి కొలాప్స్ అవుతుంది అనమాట. కొలాప్సబుల్ సాయిల్ అని మనకి ఎక్కడైనా కనిపించిందంటే దాని ఆన్సర్ మనకి ఏమవుతుందంటే లాస్ అవుతుంది అనమాట. LOESS. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హైడ్రాలజీ నుంచి ఇచ్చాడు. The probability that 100-year flood is equalized or exceeded at once in 100 years. 100 yearsలో మనకి ఎన్నిసార్లు ఎక్సీడ్ అవుతుందని అడుగుతున్నాడు. ద ప్రాబిలిటీ దట్ 100-year ఫ్లడ్ ఈజ్ ఈక్వలైజ్డ్ ఆర్ ఎక్సీడెడ్ అట్లీస్ట్ వన్స్, అట్లీస్ట్ ఒక్కసారైనా అని అడుగుతున్నాడు. దీనికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఆల్రెడీ అందరికి మ్యాథ్స్ తెలిసి ఉంటుంది. మనకి ఏదైనా 2 అవుట్కమ్స్ ఉన్నప్పుడు మనం ఆ 2 అవుట్కమ్స్ కోసం మన నెంబర్ ఆఫ్ టైమ్స్ని మనం ఆ ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేస్తామన్నమాట. పర్ఫామ్ చేసినప్పుడు మనకు డిజైర్డ్ అవుట్పుట్ అనేది ఎన్నిసార్లు వస్తుంది అనే దానికి ప్రాబిలిటీ ఫార్ములా మనకు అందరికీ తెలుసు. ప్రాబిలిటీ ఫార్ములా మనకి n నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం పర్ఫామ్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ని r నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఫేవరబుల్ రిజల్ట్ రావడం కోసం మన ఫార్ములా ఏంటి అంటే NCR ఇంటూ P⁻R ఇంటూ Q⁻n−R అవుతుంది అనమాట. ఇక్కడ Q అనేది ఏమవుతుందంటే 1 - P అవుతుంది. ఇలాగే మనకి అష్యూరెన్స్ రిలయబిలిటీకి కూడా ఫార్ములా ఉంది. అష్యూరెన్స్ ఆర్ రిలయబిలిటీ. అష్యూరెన్స్ ఆర్ రిలయబిలిటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం n టైమ్స్ పర్ఫామ్ చేస్తే మనకి n టైమ్స్ మనకి డిజైర్డ్ అవుట్పుట్ అనేది రాదనమాట. ఇలాంటి కేసెస్లో మనం డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తే NC0 P⁻0 ఇంటూ Q⁻n−0 అవుతుంది. డైరెక్ట్గా ఆన్సర్ మనకి Q⁻n అవుతుంది. అంటే Q అంటే మనకి ఆల్రెడీ 1 - P అని తెలుసు కాబట్టి 1 - P n అవుతుంది అనమాట. అలాగే మనకి ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి అంటే రిస్క్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రిస్క్ అంటే మనకి ఏంటి అంటే 1 - Q⁻n. ఇక్కడ ఒక్కసారి కూడా మనకు పర్ఫామ్ అవ్వలేదు కదా, ఇది అట్లీస్ట్ 1 టైమ్స్. అంటే మనం n టైమ్స్ మనం ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేస్తే అట్లీస్ట్ 1 టైం అనేది మనకు డిజైర్డ్ అవుట్పుట్ వస్తే దాన్ని మనం ఏమంటాం అంటే రిస్క్ అంటాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే టోటల్ ప్రాబిలిటీ 1 కాబట్టి 1లో నుంచి అసలు 0 ప్రాబిలిటీ ఉన్నదాన్ని మనం ఎలిమినేట్ చేస్తున్నాం, అంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏంటి అట్లీస్ట్ 1 ఆర్ 1 కంటే ఎక్కువ టైమ్స్ మనకి డిజైర్డ్ అవుట్పుట్ వచ్చే వాల్యూ అనేది మనకి కన్సిడర్ చేసుకుంటాం అనమాట. మనకు ఆల్రెడీ Q అంటే 1 - P అని తెలుసు n. ఇది మనకి రిస్క్ అవుతుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అడిగింది కూడా అదే, అట్లీస్ట్ 1 టైం 100 ఇయర్స్లో అట్లీస్ట్ 1 టైం ఎక్సీడ్ అవ్వాలి అంటున్నాడు. అంటే మనం ఏం చేస్తామంటే టోటల్ ప్రాబిలిటీ 1 మైనస్ అసలు ఎగ్జిస్ట్ అవని ప్రాబిలిటీ ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదే రిస్క్ వాల్యూ అంట. దీన్నే మనం రిస్క్ అంటాం అనమాట. కాబట్టి మనకు ఆల్రెడీ రిటర్న్ పీరియడ్ ఇచ్చాడు. రిటర్న్ పీరియడ్ అంటే T ఈజ్ ఈక్వల్ టు మనకు 100 ఇయర్స్ అని ఇచ్చాడు. 100 ఇయర్స్. అలాగే నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్లో మనకి ఎక్సీడ్ అవ్వకూడదు అంటున్నాడు అంటే 100 ఇయర్స్ ఇచ్చాడు. ఇది కూడా ప్రాబిలిటీ ఆఫ్ ఎక్సిడెన్స్, ప్రాబిలిటీ తీసుకుంటే మనకి P ఈజ్ ఈక్వల్ టు 1/T అవుతుంది. 1 రిటర్న్ పీరియడ్ అంటే 100, 1/100 అంటే 0.01 అవుతుంది. మనకి అట్లీస్ట్ 1 టైం ఎక్సీడ్ అవ్వడానికి మనకి నేను ఆల్రెడీ చెప్పాను రిస్క్ అనేది 1 - Q⁻n. 1 - Q అంటే మనకు ఆల్రెడీ తెలుసు 1 - P⁻n.
సో 1 మైనస్ పి అంటే ఎంత 0.01. ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఎంత నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇప్పుడే మనకి 100 అని తెలిసింది. సో కాబట్టి 1 మైనస్ 0.99 హోల్ పవర్ 100. సో ఇది మనకి క్యాలిక్యులేటర్ ఉంటేనే మనం చేయగలుగుతాం. సో 1 మైనస్ 0.366 అవుతుంది. సో ఆన్సర్ అనేది మనకి ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే 0.634 అవుతుంది. సో దగ్గర మనకి ఆప్షన్ బి అనేది మనకి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో అట్లీస్ట్ 1 టైం అంటే మనకి రిస్క్ అడుగుతున్నాడు అని. రిస్క్ అంటే 1 మైనస్ క్యూ హోల్ పవర్ అని. క్యూ వాల్యూ కావాలంటే 1 మైనస్ పి. పి అంటే 1 బై రిటర్న్ పీరియడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో మనకి రిపీట్ అయ్యాయి. సో ఎంటైర్ కాన్సెప్ట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ నుంచి ద గ్యాసెస్ పొల్యూటెంట్స్ సచ్ as హైడ్రోకార్బన్స్ అండ్ కార్బన్ మోనోసైడ్స్ క్యాన్ బి ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ బై. సో ఈ కింది ప్రాసెస్లో దేంట్లో మనం ఎఫెక్టివ్గా ఈ హైడ్రోకార్బన్స్ని కార్బన్ మోనాక్సైడ్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి కింద ఆప్షన్స్ చూసుకోండి ఒకసారి. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్, గ్రావిటీ సెటిలింగ్ ఛాంబర్స్, ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్. కొద్దిగా కూడా మీకు ఐడియా ఉంటే ఇది మనకి ఏంటి అంటే పర్టికులర్ మ్యాటర్ ఉంటుంది కదా, చిన్న పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, డస్ట్ కానీ యాష్ కానీ ఇలాంటివి మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి వచ్చే ఈ మైన్యూట్ పార్టికల్స్ ఏవైతే ఉంటున్నాయో ఈ మైన్యూట్ పార్టికల్స్ని అవి సెగ్రిగేట్ చేయడం కోసం మనం ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో డైరెక్ట్గా మనం ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్, గ్రావిటీ సెటిలింగ్ ఛాంబర్స్, ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్, సో దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఆన్సర్ మనకి ఏమవుతుందంటే కంబషన్ అండ్ ఇన్సినరేషన్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఈ కంబషన్ ఇన్సినరేషన్ అంటే ఏం చేస్తాయంటే ఇవి సో గ్యాసెస్ని ఒక లెస్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్కి కన్వర్ట్ చేస్తాయన్నమాట. అంటే ఇప్పుడు హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్స్ని మనం ఏం చేస్తాయంటే ఇవి సో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, H2O వాటర్ వేపర్ లాగా వీటిని కన్వర్ట్ చేసి మనకి సేఫ్గా చేస్తాయన్నమాట. అంటే అంత హార్మ్ఫుల్ క్రియేట్ చేయవన్నమాట. సో మనం ఎక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు ఈ హైడ్రోకార్బన్స్, ఈ కార్బన్ మోనాక్సైడ్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేపర్ ఫామ్లో కన్వర్ట్ అయిపోయి మనకి ఎక్కువ ఇంపాక్ట్ని క్రియేట్ చేయవన్నమాట. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ అనేది కంబషన్ అండ్ ఇన్సినరేషన్ అవుతుంది. సో మీరు బేసిక్ కామన్ సెన్స్ అప్లై చేసినా కూడా ఈ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్, గ్రావిటీ సెటిలింగ్ ఛాంబర్స్, ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఆప్షన్ మనకి కంబషన్ అండ్ ఇన్సినరేషన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్, స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. సో అకార్డింగ్ టు ద ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాయిస్ మెన్షన్ ద నాయిస్ లిమిట్స్ ఫర్ సైలెంట్ జోన్ ఇన్ డే టైమ్. సో డే టైంలో సైలెంట్ జోన్ అడుగుతున్నాడు. సో మనకి 4 టైప్స్ ఆఫ్ ఏరియాస్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా మనం తీసుకుంటే ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి ఉంది, ఇంకోటి కమర్షియల్ ఏరియా ఒకటి ఉంది, కమర్షియల్ ఏరియా తీసుకోవచ్చు, ఇంకా మనకి రెసిడెన్షియల్ ఏరియా ఉంది, రెసిడెన్షియల్ ఏరియా ఒకటి, ఇంకోటి సైలెంట్ జోన్. అంటే ఇప్పుడు సైలెన్స్ జోన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి నాయిస్ అనేది చాలా తక్కువ ఉండాలి. సో డే టైం, నైట్ టైం అనేది మనకి 2 డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. సో డే టైంలో మనకి ఎంత ఉండాలి? సో డే టైంలో మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్లో 75 ఉంటుంది, అలాగే 65 ఇది, 55, 50. వెరీ ఇంపార్టెంట్ టేబుల్, నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ ఎగ్జామ్స్లో మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో క్వశ్చన్ వచ్చింది. సో దీనికి 70, 55, 45, 40. సో ఇండస్ట్రియల్ ఏరియాలో డే టైం అడిగితే మనకి 75 ఉంటుంది డెసిబల్స్, అలాగే నైట్ టైం అడిగితే 70 డెసిబల్స్ ఉంటుంది. అదే సైలెన్స్ జోన్లో మనకు అడిగితే డే టైంలో 50, నైట్ టైంలో 40. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాయిస్ మెన్షన్ ద నాయిస్ లిమిట్స్ ఫర్ సైలెన్స్ జోన్ అడుగుతున్నాడు. సైలెన్స్ జోన్ ఏ టైంలో? డే టైంలో అడుగుతున్నాడు. సో కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది? 50 డెసిబల్స్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ 8 వాల్యూస్ మీకు చాలా ఇంపార్టెంట్. కొద్దిగా చూడండి సీక్వెన్స్ ఇక్కడ. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రియల్, కమర్షియల్, రెసిడెన్షియల్, సైలెన్స్ జోన్. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డే టైంలో చూసుకుంటే 75, 65, 55, 50. 50 మ్యాక్సిమం మినిమం లిమిట్ అనమాట. ఇక్కడ 40 మినిమం లిమిట్. సో ఇక్కడ నుంచి మనకి 70 అవుతుంది, ఇది 65ది 55 అవుతుంది, 55ది 45 అవుతుంది, 50ది 40 అవుతుంది. సో ఈ ఆర్డర్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నెక్స్ట్ కూడా ఎన్విరాన్మెంట్ గురించే. సో డిస్పోజల్ ఆఫ్ ద రిఫ్యూస్ బై బెంగళూరు మెథడ్. సో మనకు 2 మెథడ్స్ ఉన్నాయి, అందరికీ తెలిసిందే. ఫస్ట్ది బెంగళూరు మెథడ్, సెకండ్ది ఇండోర్ మెథడ్. సో బెంగళూరు మెథడ్ అనేది ఎనరోబిక్, ఇండోర్ మెథడ్ అనేది ఏరోబిక్. సో చాలామంది ఈ 2 వాటిల్లో ఏది ఏరోబిక్ ఏది ఎనరోబిక్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక చిన్న లాజిక్ చెప్తాను, మీకు ఎప్పుడు మర్చిపోరు. ఇక్కడ బెంగళూరు మెథడ్లో మనకి ఏముంది? బ్యాన్ అనేది ఉంది. సో బ్యాన్ అంటే ఏంటి? ఆపడం, రెస్ట్రిక్ట్ చేయడం, అంటే వితౌట్ ఆక్సిజన్, అంటే ఎనరోబిక్. అదే ఇండోర్ మెథడ్ అంటే ఇన్ అంటే ఏంటి? యాక్సెప్ట్ చేయడం, అంటే ఇన్ ద ప్రిజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అంటే ఏరోబిక్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిస్పోజల్ ఆఫ్ రిఫ్యూస్ బై బెంగళూరు మెథడ్. సో బెంగళూరు మెథడ్ అనేది మనకి ఏంటి? ఎనరోబిక్ మెథడ్ ఆఫ్ కంపోస్టింగ్ అవుతుంది. సో వితౌట్ ఆక్సిజన్ కాబట్టి సో ఎనరోబిక్ మెథడ్ ఆఫ్ కంపోస్టింగ్ అవుతుంది. అదే ఏరోబిక్ మెథడ్ ఆఫ్ కంపోస్టింగ్ అంటే ఏంటి? ఇదే మనకి ఇండోర్ మెథడ్ అవుతుంది అనమాట. ఇదే మనకి ఇండోర్ మెథడ్ అవుతుంది.
సో పల్వరైజేషన్ అంటే అందరికీ తెలిసిందే. సో దీంట్లో ఏంటి అంటే గ్రైండింగ్, క్రషింగ్ చేస్తుంటారు సాలిడ్ వేస్ట్ని, సో దట్ మన వాల్యూమ్ ఆఫ్ ద వేస్ట్ని మనం తగ్గించి సో ప్రాసెస్ అనేది మనకి ఈజీగా అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే సో క్రషింగ్ కానీ గ్రైండింగ్ కానీ ఇవన్నీ మెషిన్స్ యూస్ చేసి ఆ ఒక సాలిడ్ వేస్ట్ ఒక వాల్యూమ్ని తగ్గిస్తాం అనమాట పల్వరైజేషన్లో. అదే పైరాలిసిస్లో ఏంటి, సో దీన్ని మనం ఏదైతే వేస్ట్ ఉందో ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హీట్ చేసి డీకంపోజ్ చేస్తాం అనమాట హై టెంపరేచర్స్ దగ్గర. కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. పైరాలిసిస్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పైరాలిసిస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది ప్రెజెన్స్ అనుకుంటారు కాబట్టి కాదు, ఇది ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో మనం ఈ వేస్ట్ని హై టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు సో అప్పుడు అది డీకంపోజ్ అవుతుంది కదా, ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే పైరాలిసిస్ అంటాం. సో పైరాలిసిస్, పల్వరైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ బేసిక్ క్వశ్చన్. సాయిల్ నుంచి డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాడు. డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అడిగాడు. డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. అంటే మనకు వాయిడ్స్ ఉంటే ఆ వాయిడ్స్లో ఎంత పర్సెంట్ మనకి వాటర్ ఉంది అనేది డిగ్రీ ఆఫ్ సాచురేషన్. సో డైరెక్ట్గా ఆప్షన్ అనేది బి అవుతుంది. దీంట్లో ఎలాంటి కాంప్లెక్సిటీ లేదు, నథింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ సాయిల్ మెకానిక్స్, డైరెక్ట్ బేసిక్ ఫార్ములా. సో సాచురేటెడ్ సాయిల్ హ్యాస్ ఎ వాటర్ కంటెంట్ ఇచ్చాడు. సో వాటర్ కంటెంట్ మనకి 29.6% ఇచ్చాడు. స్పెసిఫిక్ గ్రావిటీ 2.7 ఇచ్చాడు. యూనిట్ వెయిట్ వచ్చేసి యూనిట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. యూనిట్ వెయిట్ మనకి గామా డి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, డ్రై యూనిట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి వాయిడ్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఈజ్ ఈక్వల్ టు WG/SR అనే ఫార్ములా మనకు తెలుసు. సో మనకు సాచురేటెడ్ సాయిల్ అన్నాడు కాబట్టి సాచురేషన్ రేషియో 1 అవుతుంది. సో ఈ ఈజ్ ఈక్వల్ టు WG అవుతుంది. సో W వచ్చేసి 0.296 ఇంటూ G వచ్చేసి 2.7. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.8 వస్తుంది. సో వాయిడ్ రేషియో మనకి 0.8 వచ్చింది. సో అందరికీ డ్రై యూనిట్ వెయిట్ ఫార్ములా తెలుసు, G గామా W అపాన్ 1 + డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. సో G వచ్చేసి 2.7, గామా W 1 g/cc, 1 + 0.8. సో దీన్ని మనం చేస్తే 1.5 g/cc వస్తుంది. సో బేసిక్ క్వశ్చన్ ఇది. ఈ రెండు మీకు బేసిక్ రిలేషన్స్ గుర్తుండాలి. గామా డి ఒక రిలేషన్ గుర్తుండాలి, వాయిడ్ రేషియో ఒక రిలేషన్ గుర్తుండాలి. డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ని అప్రోచ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లాక్యూస్ట్రైన్ సాయిల్స్ అకార్డింగ్ టు ద జియోలాజికల్ క్లాసిఫికేషన్. సో మళ్ళీ చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకే పేపర్లో మీకు ఇన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్ మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ లాక్యూస్ట్రైన్ అంటే ఏంటి? ఇక్కడ లాక్యూస్ట్రైన్ అంటే పేర్లోనే ఉంది. సో లేక్స్లో డిపాజిట్ అయిన అనమాట. సో డిపాజిటెడ్ ఇన్ లేక్స్, దీన్ని మనం ఏమంటామంటే లాక్యూస్ట్రైన్ సాయిల్స్ అంటాం. సో మిగతా ఆప్షన్స్ చూసుకుంటే డిపాజిటెడ్ ఇన్ సీస్లో మన డిపాజిట్ అయితే మనం ఏమంటామంటే మెరైన్ సాయిల్స్ అంటాం. సో అలాగే విండ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ఏయోలిన్ సాయిల్స్ అంటాం, ఏయోలిన్ సాయిల్స్. అలాగే ఐస్ ద్వారా అయితే గ్లేషియల్ సాయిల్స్ అంటాం. సో దీన్నే మనకి ఇంకో పేరు ఏంటి అంటే టిల్ అంటాం. సో టిల్ గుర్తుపెట్టుకోండి ఇది. సో అలాగే రివర్ వాటర్ అయితే డిపాజిటెడ్ ఇన్ ద రివర్ వాటర్, ఈ ఆప్షన్ మనకి లేదు. రివర్ వాటర్ అయితే దీన్ని మనం ఏమంటాం అంటే అలూవియల్ సాయిల్స్ అంటాం. దీన్ని మనం ఏమంటాం అలూవియల్ సాయిల్స్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే 2 సాయిల్స్ ఇచ్చాడు. సో సాయిల్ 1, సాయిల్ 2 అనేది ఇచ్చాడు. సో ల్యాబొరేటరీలో టెస్ట్ చేశారన్నారు హ్యావింగ్ ద లిక్విడ్ లిమిట్స్. సో వీళ్ళు ఒక లిక్విడ్ లిమిట్స్ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. సాయిల్ 1 ఒక లిక్విడ్ లిమిట్ వచ్చేసి 38% ఉంది, సాయిల్ 2 ఒక లిక్విడ్ లిమిట్ వచ్చేసి 60% ఉందన్నాడు. ప్లాస్టిక్ లిమిట్స్ తీసుకుంటే 18% ఉంది, అలాగే సాయిల్ 2 ఒక ప్లాస్టిక్ లిమిట్ 20% ఉంది. న్యాచురల్ వాటర్ కంటెంట్ తీసుకుంటే 40, అలాగే ఇక్కడ 50% ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సో విచ్ సాయిల్ ఈస్ బెటర్ ఫర్ ఫౌండేషన్ మెటీరియల్ వెన్ రీమౌల్డెడ్. సో రీమౌల్డెడ్ అయినప్పుడు సాయిల్ 1 బెస్టా, సాయిల్ 2 బెస్టా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంత్ అని అడుగుతున్నాడు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లిక్విడ్ లిమిట్ కానీ కన్సిస్టెన్సీ లిమిట్ కానీ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఏదైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ నేను లిక్విడ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే నేను 2 వాల్యూస్ వస్తాయి నాకు. లిక్విడ్ లిమిట్ 1, లిక్విడ్ లిమిట్ 2 వస్తాయి. సో దీంట్లో ఏదైతే హైలీ లిక్విడ్ స్టేట్ ఉంటుందో, అంటే లిక్విడ్ లిమిట్ వాల్యూ దేనికైతే మనకి ఎక్కువ ఉంటుందో సో అదేంటి మనకి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సో లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఏంటి, అది రీమౌల్డ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. సో మనకి ఎక్కువ స్టిఫ్నెస్ అనేది ప్రొవైడ్ చేయదన్నమాట. అదే లిక్విడ్ లిమిట్ తక్కువ ఉన్న దాంట్లో ఏంటి, సో అది కొద్దిగా ప్లాస్టిక్ స్టేజ్లో ఉంటుంది. సో ప్లాస్టిక్ స్టేజ్లో ఉన్నప్పుడు అది రీమౌల్డ్ అయినప్పుడు మనకి ఏంటి అంటే కొద్దిగా స్టిఫర్గానే ఉంటుంది, స్టిఫర్ అండ్ మోర్ స్టేబుల్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు అదర్ టైప్ ఆఫ్ సాయిల్ విచ్ ఇస్ హ్యావింగ్ మోర్ లిక్విడ్ లిమిట్ వాల్యూ. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లిక్విడిటీ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో లిక్విడిటీ ఇండెక్స్ మనకు ఆల్రెడీ తెలుసు. సో W మైనస్ ప్లాస్టిక్ లిమిట్ డివైడెడ్ బై లిక్విడ్ లిమిట్ మైనస్ ప్లాస్టిక్ లిమిట్. సో మనకి న్యాచురల్ వాటర్ కంటెంట్ 40 మైనస్ 18 డివైడెడ్ బై 38 మైనస్ 18. సో ఇక్కడ లిక్విడ్ లిమిట్ లిక్విడిటీ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తే
50 మైనస్ 20 డివైడెడ్ బై 60 మైనస్ 20 అవుతుంది. సో నాకు ఫైనల్ లిక్విడ్ ఇండెక్స్ వాల్యూ నాకు 1.1 వచ్చింది సాయిల్ 1కి. అదే ఇక్కడ నాకు 0.75 వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సాయిల్ 1కి లిక్విడ్ లిమిట్ ఎక్కువ ఉంది. సో లిక్విడ్ లిమిట్ అనేది లిక్విడిటీ ఇండెక్స్ అనేది మోర్ దాన్ 1 ఉంది. అంటే మనం సాయిల్ ఏ స్టేట్లో ఉందని చెప్పొచ్చు, లిక్విడ్ స్టేట్లో ఉంది అని చెప్పొచ్చు. సో సాయిల్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉందని చెప్పొచ్చు. ఇక్కడ లిక్విడ్ లిమిట్ అనేది లెస్ దాన్ 1 ఉంది. సో మనం ఏ స్టేట్లో ఉందని చెప్పొచ్చు, సాయిల్ని ప్లాస్టిక్ స్టేజ్లో ఉంది అని మనం ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి లిక్విడ్ స్టేట్లో ఉంది కాబట్టి ఇప్పుడు సాయిల్ అనేది మనకి రీమోల్డ్ అయినప్పుడు సో అది కూడా మనకి రీమోల్డ్ అయిన సాయిల్ కూడా లిక్విడ్లోనే ఉంటుంది కాబట్టి దానికి ఒక షియర్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో మనకి సాయిల్ 1 అనేది అంత మంచి సాయిల్ కాదు ఫర్ ఫౌండేషన్స్ వెన్ కంపేర్ టు సెకండ్ సాయిల్లో మనకి లిక్విడిటీ ఇండెక్స్ లెస్ దాన్ 1 ఉంది కాబట్టి ఇది మన ప్లాస్టిక్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇది కొద్దిగా స్టిఫర్గా ఉంటుంది, ఇంకా స్టేబుల్గా కూడా ఉంటుంది వెన్ కంపేర్ టు సాయిల్ 1. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే విచ్ మెటీరియల్ ఈజ్ బెటర్ అని అడిగినప్పుడు సాయిల్ 2 విల్ బి బెటర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో కొద్ది కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇది, కొద్దిగా బేసిక్ నాలెడ్జ్తో ఆలోచిస్తే మనం ఆన్సర్ని పిక్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బేసిక్ క్వశ్చన్ ఇది. న్యూట్రల్ స్ట్రెస్ విత్ ఇన్ ద సాయిల్ మాస్ ఈజ్ నోన్ యాజ్, అందరికీ తెలిసిందే పోర్ వాటర్ ప్రెషర్ని మనం న్యూట్రల్ స్ట్రెస్ అంటాం. సో ఎందుకు పోర్ వాటర్ ప్రెషర్ మనం న్యూట్రల్ స్ట్రెస్ అంటాం, ఎందుకంటే ఇది మనకి అన్ని డైరెక్షన్స్లో అంటే సాయిల్ పార్టికల్ మీద అన్ని డైరెక్షన్స్లో ఈ వాటర్ అనేది ఈక్వల్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం న్యూట్రల్ స్ట్రెస్ అంటాం. ఇంకోటి ఏంటి అంటే మనకి వాటర్ అనేది షియర్ స్ట్రెస్ని రెసిస్ట్ చేయలేదు కాబట్టి సో మనకి ఈ ప్రెషర్ అనేది మనకి సాయిల్ యొక్క షియర్ స్ట్రెంత్కి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉండదు కాబట్టి సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే న్యూట్రల్ స్ట్రెస్ అంటే పోర్ వాటర్ ప్రెషర్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే సో గ్రెయిన్ టు గ్రెయిన్ మనకి పాస్ అయ్యే ఏదైతే స్ట్రెస్ ఏదైతే ఉందో అది ఏదైతే స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటాం. అలాగే జియోస్టాటిక్ స్ట్రెస్ అంటే ఇక్కడ కొత్త స్ట్రెస్ ఇది. సో ఇది మనకి వెర్టికల్ అండ్ హారిజాంటల్ స్ట్రెసెస్ అనమాట. అంటే సాయిల్ మాస్లో మనకి సపోజ్ ఒక పర్టికులర్ సాయిల్ మాస్ తీసుకుంటే సపోజ్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనం తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి వెర్టికల్ అండ్ హారిజాంటల్ స్ట్రెసెస్ ఏవైతే ఉన్నాయో దేనివల్ల ఈ పాయింట్ పైన ఉండే సాయిల్ యొక్క అంటే ఓవర్ బర్డన్ సాయిల్ వల్ల వచ్చే స్ట్రెసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏమంటామంటే జియోస్టాటిక్ స్ట్రెసెస్ అంటాం. జియోస్టాటిక్ స్ట్రెసెస్ అంటే మనకు ఒక సాయిల్ మాస్లో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ పాయింట్ పైన ఉండే సాయిల్ వల్ల ఎగ్జర్ట్ అయిన హారిజాంటల్ కానీ వెర్టికల్ స్ట్రెస్ కానీ మనం ఏమంటామంటే జియోస్టాటిక్ స్ట్రెస్ అంటాం. సో న్యూట్రల్ స్ట్రెస్కి దానికి సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ రాంగ్. సో స్టాటిక్ షియర్ స్ట్రెస్ మనకు తెలిసిందే, షియర్ స్ట్రెస్ అనేది కూడా ఆప్షన్ కాదు. సో న్యూట్రల్ స్ట్రెస్ ఇన్ ఎ సాయిల్ మాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, దాన్నే మనం పోర్ వాటర్ ప్రెషర్ అని అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద మ్యాక్సిమం ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా దట్ నీడ్స్ టు బి ప్లేస్డ్ ఓవర్ అన్ ఎక్స్పాన్సివ్ సాయిల్. సో ఒక ఎక్స్పాన్సివ్ సాయిల్ మీద మనం ఎంత ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని అప్లై చేయాలి టు ప్రివెంట్ ద వాల్యూ ఇంక్రీజ్ ఈజ్ నోన్ యాజ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకు ఒక ఎక్స్పాన్సివ్ సాయిల్ ఇచ్చినప్పుడు ఆ ఎక్స్పాన్సివ్ సాయిల్ మీద మనకి అది వాల్యూమ్ అనేది పెరగకుండా మనం పైనుంచి లోడ్ అప్లై చేస్తే, లోడ్ అంటే ప్రెషర్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఎంత ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అప్లై చేస్తుంటే దాన్ని మనం ఏమంటాం అంటున్నాడు. సో పోర్ వాటర్ ప్రెషర్ ఇప్పుడే డిస్కస్ చేసాం, అది కాదు వాటర్ వల్ల వచ్చే ప్రెషర్ ఇది కూడా కాదు. స్వెల్లింగ్ ప్రెషర్ అంతే. అంటే ఇప్పుడు మనం పైనుంచి మనం ఎలాంటి లోడ్ అప్లై చేయనప్పుడు మనకు ఆ సాయిల్లో అనేది వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో ఆ వాల్యూమ్ని మనం పెరగకుండా పైనుంచి మనం ఒక ప్రెషర్ని అప్లై చేస్తున్నాం. సో అది దేంతో ఈక్వల్ అవ్వాలి, ఈ స్వెల్లింగ్ ప్రెషర్ ఎంతైతే ఉందో దాంతో మనకు పైనుంచి అప్లై చేసిన ప్రెషర్ ఒక వాల్యూ ఈక్వల్ అయితే అప్పుడు మనకి ఎక్స్పాన్సివ్ సాయిల్లో ఉండే స్వెల్లింగ్ అనేది జీరో అయిపోతుంది. సో కాబట్టి మనకి స్వెల్లింగ్ ప్రెషర్ సాయిల్లో ఎంతైతే ఉందో అంత ప్రెషర్ని మనం బయట నుంచి ఎగ్జర్ట్ చేసినప్పుడు సాయిల్లో వాల్యూమ్ చేంజెస్ అనేవి జీరో ఉంటాయి. సో కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుందంటే స్వెల్లింగ్ ప్రెషర్ ఆప్షన్ అవుతుంది. సేఫ్ బేరింగ్ కెపాసిటీ అంటే అందరికి తెలిసిందే. సేఫ్ బేరింగ్ కెపాసిటీ అంటే సాయిల్ యొక్క స్ట్రెంత్ అనమాట. అంటే ఎంత లోడ్ వరకు అది వితౌట్ షియర్ స్ట్రెంత్ అంటే షియర్ ఫెయిల్యూర్లో అవ్వకుండా బేరింగ్ ఫెయిల్యూర్లో అవ్వకుండా మనకి ఎంతైతే సేఫ్ లిమిట్గా మనకి బేర్ చేస్తున్న సాయిల్ దాన్ని మనం సేఫ్ బేరింగ్ కెపాసిటీ అంటాం. ఇది కూడా ఆన్సర్. ప్లాస్టిక్ లిమిట్ డైరెక్ట్గా ఆప్షన్ లిమిట్ చేయొచ్చు. మనకి ఇది అటర్బర్గ్ లిమిట్స్, ఇది ప్లాస్టిక్ లిమిట్. దీనికి మనకి ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా స్ట్రెస్కి ప్రెషర్కి ఎలాంటి రిలేషన్ లేదు. సో కాబట్టి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మనం ఆప్షన్ని స్వెల్లింగ్ ప్రెషర్ని ఫిక్స్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సో కోటల్ ప్రొవిజన్ ఇది కూడా అండర్ రీమ్డ్ పైల్స్లో ఇచ్చాడు. అండర్ రీమ్డ్ పైల్స్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే డయామీటర్ ఆఫ్ ద ఎన్లార్జ్డ్ బోర్. అంటే ఇప్పుడు మనకి అండర్ రీమ్డ్ పైల్స్లో మనకి బోర్స్ ఉంటాయి కదా, ఇలాగా ఎన్లార్జ్డ్ బోర్ ఆర్ బల్బ్ ఫర్ అండర్ రీమ్డ్ పైల్స్ యూజ్డ్ ఇన్ ద ఎక్స్పాన్సివ్ సాయిల్ ఇస్ జనరలీ టేకెన్ యాస్ అంటున్నాడు. సపోజ్ దీని ఒక డయామీటర్ డి అనుకుంటే దీని డయామీటర్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని డి డాష్ అనుకుంటే సో డి డాష్ అనేది మనకి 2 to 3 times డి ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ కోడల్ ప్రొవిజన్ ఇది. సో 2 to 3 times అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకునే క్వశ్చన్. ఇంకా మనకి కొన్ని కోడల్ ప్రొవిజన్స్ చూసుకోవాలనుకుంటే సో మనకి ఎప్పుడైతే మోర్ దాన్ 1 బల్బ్స్ ఉంటాయో సో ఆ రెండింటి మధ్యలో స్పేసింగ్ ఎంత ఉండాలి అంటే 1.5 times డి ఉండాలన్నమాట. ఇది మినిమం స్పేసింగ్. ఏంది
మినిమం స్పేసింగ్ అంటే దీని ఒక డయామీటర్, పైలో ఒక డయామీటర్ డి అనుకుంటే, సో రెండు బల్బ్స్ ఒక మధ్యలో ఉండే సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ మనకి 1.5 టైమ్స్ ఆఫ్ డయామీటర్ ఉండాలన్నమాట. సో ఇది మనకి మినిమం స్పేసింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి సాయిల్ ఒక గ్రౌండ్ సర్ఫేస్ నుంచి మనకి ఫస్ట్ బల్బ్ వరకు మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే 2 టైమ్స్ డి డాష్ ఉండాలి. సో డి డాష్ అంటే ఏంటి, మనకి బల్బ్ ఒక డయామీటర్ గుర్తుపెట్టుకోండి. డి డాష్ అంటే బల్బ్ ఒక డయామీటర్, డి అంటే ఈ పైలో ఒక డయామీటర్. సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోండి. కోడల్ ప్రొవిజన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్లో రిపీట్ అయ్యాయి అనమాట. సో నెక్స్ట్ సర్వేయింగ్ నుంచి ఇచ్చాడు. సో లాటిట్యూడ్ డిపార్చర్ ఒక లైన్కి ఏబీ లైన్కి మనకి 78 - 45.1 అని ఇచ్చాడు. ద హోల్ సర్కిల్ బేరింగ్ ఆఫ్ ద లైన్ ఏబీ అని ఇచ్చాడు. సో మనకు అందరికీ తెలుసు లాటిట్యూడ్ డిపార్చర్స్ అనేవి. చూడండి ఒకసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్ అని తెలుసు. సో నార్త్లో మనకి పాజిటివ్ లాటిట్యూడ్ ఉంటుంది, ఈస్ట్లో పాజిటివ్ డిపార్చర్ ఉంటుంది, అలాగే నెగటివ్ లాటిట్యూడ్ నెగటివ్ డిపార్చర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి పాజిటివ్ లాటిట్యూడ్ అంటే మనకి నార్త్ డైరెక్షన్లో ఉంది, అప్ సైడ్ డైరెక్షన్. అలాగే -45.1 అంటే నెగటివ్ డిపార్చర్ అంటే మైనస్ వెస్ట్ వైపు, అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మనకి ఏబీ లైన్ ఉంది. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మనకి ఏబీ లైన్ ఉంది. సో దీన్ని బట్టి కూడా మనం ఆన్సర్ని పిక్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది తప్పు, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది తప్పు, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. డైరెక్ట్గా మనం వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్ కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్ని పిక్ చేయొచ్చు అనమాట. జస్ట్ మీరు ఈ సైన్ కన్వెన్షన్స్ మీకు ఐడియా ఉంటే. సో ఇప్పుడు మనం ఈ అని క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం అజ్యూమ్ చేసుకున్న పాయింట్ ఇక్కడ ఉంది అంటే, సో ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనకి ఏమవుతాయి, 78, -45.1 అవుతాయి. అంతేనా? సో -45.1 అంటే హారిజాంటల్ డిస్టెన్స్ అంటే ఇది 45.1 అవుతుంది. సో వర్టికల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే 78 అవుతుంది. ఇది వర్టికల్ డిస్టెన్స్, ఇది హారిజాంటల్ డిస్టెన్స్. సో ఇప్పుడు మనం యాంగిల్ కావాలి కాబట్టి మనం tan θ ఫార్ములా రాసుకుంటే tan θ = ఆపోజిట్ సైడ్ 45.1 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. సో θ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 30 degrees వస్తుంది. సో మనకి హోల్ సర్కిల్ బేరింగ్ అంటే మనకి నార్త్ నుంచి తీసుకోవాలి కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో హోల్ సర్కిల్ బేరింగ్ విల్ బి 360 - 30 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 330 అనేది ఆన్సర్ అవుతుంది. సో మీరు ఇంత కూడా చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మీరు లైన్ ఏబీ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది అనేది లాటిట్యూడ్ డిపార్చర్ నుంచి మనం గెస్ చేయగలిగితే డైరెక్ట్గా ఇక్కడ ఆప్షన్ అనేది ఒక్కటే ఆప్షన్ ఆ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా మీరు వితౌట్ క్యాలిక్యులేటర్ మనం 330 అనేది పిక్ చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 2 మిర్రర్స్ ఇన్ అన్ ఆప్టికల్ స్క్వేర్? సో ఆప్టికల్ స్క్వేర్లో 2 మిర్రర్స్ మధ్యలో యాంగిల్ మనకి 45 degrees ఉంటుంది, అందరికీ తెలిసిందే. సో మనకి ఎక్స్పెరిమెంట్ అందరికీ తెలుసు, మనకి ఆప్టికల్ స్క్వేర్ ఇలా ఉంటుంది. సో మనం ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తుంటాము. సో ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకి ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది, అలాగే మనకి ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు ఈ మిర్రర్ మనకి హాఫ్ అనేది మనకి ఇటు సైడ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకో హాఫ్ అనేది మనకి ఈ మిర్రర్ ద్వారా మనకి ఇక్కడ ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ఇమేజ్ మనకి ఈ మిర్రర్ ద్వారా మనకి ఇక్కడ పడుతుంది. ఇక్కడ పడినప్పుడు మనకి హాఫ్ పోర్షన్లో ఈ ఇమేజ్ పడుతుంది, ఇంకో హాఫ్ పోర్షన్లో మనకి ఇది కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఇవి రెండు మనకి అప్స్ అండ్ డౌన్ కరెక్ట్గా మనకి వర్టికల్ లైన్లో వస్తాయో అప్పుడు మనకి ఇవి రెండు పర్పెండిక్యులర్ అని చెప్తాం అనమాట. అంటే ఇది మనకు ఆప్టికల్ స్క్వేర్ అనేది దేనికి యూస్ చేస్తామంటే, ఒక లైన్ నుంచి మీరు ఒక పర్పెండిక్యులర్ లైన్ని మనం డ్రా చేయాలనుకుంటే కరెక్ట్ 90 degreesలో ఈ ఆప్టికల్ స్క్వేర్ని యూస్ చేస్తాం. సో ఆప్టికల్ స్క్వేర్ని యూస్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఒక చూస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఆప్టికల్ స్క్వేర్ నుంచి మనకు ఒక మిర్రర్ అనేది కనిపిస్తుంది. ఆ మిర్రర్ అనేది మనకి హాఫ్ అనేది క్లోజ్ అయి ఉంటుంది, హాఫ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో మనకి ఓపెన్ అయిన దగ్గర నుంచి మనకి అవతల ఉన్న ఏదైతే రేంజింగ్ రాడ్ కానీ ఏదైతే ఉందో అది మనకి హాఫ్ పోర్షన్లో కనిపిస్తూ ఉంటుంది, ఇంకో హాఫ్ పోర్షన్లో మనకి మిర్రర్ ఉంటుంది కాబట్టి సో అదేమవుతుందంటే ఇక్కడ ఉండే ఏదైతే రేంజింగ్ రాడ్ ఉందో ఆ రేంజింగ్ రాడ్ ఈ మిర్రర్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఈ మిర్రర్ హాఫ్ పోర్షన్ మీద మనకి ఇమేజ్ పడుతుంది. సో ఎప్పుడైతే ఈ రెండు ఇమేజెస్ మనకి టాలీ అవుతాయో అంటే ఒకే వర్టికల్ లైన్లోకి వస్తాయో అప్పుడు మనం ఈ 2 lines మధ్యలో ఉండే యాంగిల్ 90 degrees అని మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇది మనకి ఆప్టికల్ స్క్వేర్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్. సో కాబట్టి 2 మిర్రర్స్ ప్లేస్ చేస్తారు. ఈ 2 మిర్రర్స్ మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. 2 మిర్రర్స్ మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అంటే 45 degrees. అప్పుడే మనకి ఆ 2 lines మధ్యలో యాంగిల్ అనేది 90 degrees వస్తుంది అనమాట. సో ఆన్సర్ అనేది మనకి 45 degrees అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ద సమ్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఈల్డ్ అండ్ స్పెసిఫిక్ రిటెన్షన్. అందరికీ తెలిసిందే, స్పెసిఫిక్ ఈల్డ్ ప్లస్ స్పెసిఫిక్ రిటెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, పొరాసిటీ అంటారు. అంటే ఇప్పుడు సాయిల్లో ఉండే టోటల్ వాయిడ్స్ని మనం ఏమంటామంటే పొరాసిటీ అంటాం. సో ఈ టోటల్ వాయిడ్స్లో మనకి ఎంతైతే వాటర్ ఉందో ఆ వాటర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మొత్తం వాటర్ బయటికి రాదు మనకి. సో కొంత వాటర్ బయటికి వస్తుంది. ఆ బయటికి వచ్చిన వాటర్ మనం ఏమంటామంటే స్పెసిఫిక్ ఈల్డ్ అంటాం. అలాగే కొంత వాటర్ ఏంటి అంటే మనకి గ్రావిటీ ఫోర్స్ వల్ల అంటే సర్ఫేస్ టెన్షన్ వల్ల వీటి వల్ల డిఫరెంట్ టర్మినాలజీస్ వల్ల మనకి ఏమవుతుందంటే వాటర్ అనేది ఆ సాయిల్లోనే ఉండిపోతుంది అనమాట, రిటైన్ అయిపోతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే
స్పెసిఫిక్ రిటెన్షన్ అంటాం. సో ఈ స్పెసిఫిక్ ఈల్డ్, స్పెసిఫిక్ రిటెన్షన్ మనం టోటల్ యాడ్ చేస్తే మనకి టోటల్ వాల్యూ మనకి ఏమవుతుందంటే పొరాసిటీ అవుతుంది. పొరాసిటీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వాయిడ్స్ ప్రెజెంట్ ఇన్ ఏ సాయిల్ మాస్ అవుతుంది. సో కాబట్టి మనకు ఆప్షన్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఈల్డ్ అండ్ స్పెసిఫిక్ రిటెన్షన్ ఈజ్ ఈక్వల్ టు పొరాసిటీ అనేది మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ విల్ బి ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో నెక్స్ట్ క్వశ్చన్లో మనకి లేయర్ ఆఫ్ సాయిల్ హ్యావింగ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చాడు. స్పెసిఫిక్ గ్రావిటీ 2.67 అండ్ వాయిడ్ రేషియో 0.67 అని ఇచ్చాడు. అండ్ ఈ సబ్జెక్టెడ్ టు ఎన్ అప్వర్డ్ హెడ్ మనకి 1.5 meters అని ఇచ్చాడు. సో డ్యూ టు ద సీపేజ్ ఆఫ్ వాటర్. సో ద డెప్త్ ఆఫ్ ద సాయిల్ లేయర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 2 ఇచ్చాడు. అగైనెస్ట్ పైపింగ్ అని అడిగాడు. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటే మనకి ఫార్ములా ఏంటి, G-1/1 ప్లస్ E అవుతుంది. సో స్పెసిఫిక్ గ్రావిటీ 2.67 - 1 డివైడెడ్ బై 1 + 0.67 అవుతుంది. సో ఇక్కడ మనకి క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది ఇక్కడ. సో మనకి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ డివైడెడ్ బై హైడ్రాలిక్ గ్రేడియంట్ అవుతుంది. సో మనకి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆల్రెడీ 2 ఇచ్చాడు కాబట్టి మన క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. హైడ్రాలిక్ గ్రేడియంట్ మనకి 0.5 వచ్చింది. సో హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు సీపేజ్ హెడ్ డివైడెడ్ బై సీపేజ్ లెంత్ అవుతుంది. సో హెడ్ అపాన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. మనకి ఇక్కడ లెంత్ కావాలి కాబట్టి 2 times ఆఫ్ హెడ్ అవుతుంది. సో హెడ్ మనకు ఆల్రెడీ 1.5 meters అని ఇచ్చాడు. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1.5. సో దట్ ఈస్ 3 meters. అంటే ఇప్పుడు మనకి డెప్త్ ఆఫ్ సాయిల్ లేయర్ ఎంత ఉండాలి అంటే 3 meters ఉండాలి. సో ఆప్షన్ అనేది బి అవుతుంది. సో డెప్త్ ఆఫ్ సాయిల్ లేయర్ అనేది 3 meters అయినప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మనకి పైపింగ్కి అగైనెస్ట్గా 2 ఉంటుందన్నమాట. సో ఇది మనకి బేసిక్ ఫార్ములాస్తో మనం ఇవి క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో మనకు గుర్తుండాల్సిన ఫార్ములాస్ ఏంటి అంటే క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్కి ఫార్ములా ఉండాలి. సో దీనికి ఒకవేళ మన పొరాసిటీలో ఇస్తే G-1 × 1 - n ఫార్ములా అవుతుంది. అలాగే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా గుర్తుండాలి. క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ డివైడెడ్ బై హైడ్రాలిక్ గ్రేడియంట్ ఈ ఫార్ములా కూడా గుర్తుండాలి. ఇంకోటి మనకి హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటే హెడ్ డిఫరెన్స్ డివైడెడ్ బై సీపేజ్ లెంత్ ఎంతైతే ఉందో అది మనకి ఈ 3 ఫార్ములాస్ గుర్తుంటే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బోస్నిక్ సొల్యూషన్స్ ఫర్ ద స్ట్రెస్సెస్ ఇన్ ద సాయిల్ కాజ్డ్ బై ఏ పాయింట్ లోడ్ అట్ అ సర్ఫేస్ ఈస్ బేస్డ్ ఆన్ సమ్ అజంప్షన్స్. సో అజంప్షన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సాయిల్ మెకానిక్స్లో. సో ఈ క్వశ్చన్లో మనకి బోస్నిక్ సొల్యూషన్ ఒక అజంప్షన్స్ అడుగుతున్నాడు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ వన్ ఆఫ్ ది అజంప్షన్ అని అడుగుతున్నాడు. సో మనకి హోమోజీనియస్ ఐసోట్రోపిక్ అనేది బేసిక్ అజంప్షన్స్ అన్నిటికీ. సో కాబట్టి ఈ ఆప్షన్ మనం తీసేయచ్చు. అలాగే మనకు సాయిల్ మీడియం అనేది సెమీ ఇన్ఫినిట్ ఉండాలి, కానీ ఇక్కడ ఫైనట్ అని ఇచ్చాడు, ఈ ఆప్షన్ కూడా తీసేయచ్చు. అలాగే మనకి సాయిల్ మీడియం అనేది ఎలాస్టిక్, ప్లాస్టిక్ కాదు. సో ఈ ప్లాస్టిక్ అని ఇచ్చాడు, ఈ ఆప్షన్ కూడా రాంగ్. సో మనకి సాయిల్ మీడియం అనేది హుక్స్లోని సాటిస్ఫై అవ్వాలి. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో అలాగే మనం తీసుకుంటే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద సాయిల్ అనేది మనం ఇగ్నోర్ చేస్తాము. అలాగే సాయిల్ అనేది ఇనిషియల్గా మనకి అన్స్ట్రెస్డ్ కండిషన్లో ఉంది అని మనం అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. సో ఇది కూడా ఒక అజంప్షన్. సో ఇంకా అజంప్షన్స్ చూసుకుంటే మనకి ఏంటి అంటే సాయిల్ ఒక వాల్యూమ్ చేంజ్ అంటే మనం లోడ్ అప్లై చేసిన తర్వాత సాయిల్లో మనకు వాల్యూమ్ చేంజ్ అనేది నెగ్లెక్టెడ్ అనమాట, దానికి మనం కన్సిడర్ చేయమన్నమాట. అలాగే మనకి ఏంటి అంటే ఇప్పుడు మనకి పాయింట్ లోడ్ అప్లై అయినప్పుడు సో మనకి ఎలాంటి షియర్ స్ట్రెసెస్ అనేది టాప్ సర్ఫేస్ మీద ఉండకూడదు అనేది మనకు ఒక అజంప్షన్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అజంప్షన్. సో ఇంకా లాస్ట్ అజంప్షన్ వచ్చేసి సో వర్టికల్ యాక్సిస్ మన డిస్ట్రిబ్యూషన్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే అబౌట్ ద వర్టికల్ యాక్సిస్ మనకి సిమెట్రికల్గా ఉంటుందన్నమాట. సో ఇవి మనకి బోస్నిక్ సొల్యూషన్స్లో ఉండే డిఫరెంట్ అజంప్షన్స్ అనమాట. సో దీంట్లో మనకి ఇచ్చిన అజంప్షన్ సాయిల్ మీడియం ఒబేస్ హుక్స్ లా అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఫెయిల్యూర్ ప్లేన్ ఇన్ ద డైరెక్ట్ షియర్ టెస్ట్. సో డైరెక్ట్ షియర్ టెస్ట్ మనకు అందరికీ తెలిసిందే. మనకు ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఇలాగా. సో ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ అరేంజ్మెంట్ మనకి పైన కింద మనకి సాయిల్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో దీని లోపల మనం ఏం చేస్తామంటే సాయిల్ని ఫిల్ చేస్తాం. సాయిల్ని ఫిల్ చేసి మనం ఏం చేస్తామంటే దీన్ని సో ఒక అరేంజ్మెంట్లో ఫిక్స్ చేస్తాం అనమాట. ఒక ట్రాలీ లాగా ఉంటుంది, ఇక్కడ వీల్స్ ఉంటాయి ఇక్కడ కింద. సో మనకి ఎంటైర్ అరేంజ్మెంట్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక మనకి డైల్ గేజ్ ఉంటుంది రీడింగ్స్ నోట్ చేసుకోవడానికి. సో మనం పైనుంచి మనం లోడ్ అప్లై చేస్తాం అనమాట. పైనుంచి మనం లోడ్ అప్లై చేస్తాం. లోడ్ అప్లై చేసినప్పుడు మనకి స్లైడ్గా మూవ్మెంట్ ఇచ్చినప్పుడు మనకి ఫెయిల్యూర్ ప్లేన్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. కాబట్టి మనకి ఫెయిల్యూర్ ప్లేన్ అనేది మనకి ఎలా ఉంది, ఇక్కడ హారిజాంటల్గా ఉంది. కాబట్టి ఆన్సర్ మనకి హారిజాంటల్ అవుతుంది అనమాట. సో ఈ ఫెయిల్యూర్ ప్లేన్ అనేది మనకి ప్రీడిటర్మైండ్. ఇదే ప్రీడిటర్మైండ్ అంటే ముందే మనకి ఇక్కడే ఫామ్ అవుతుందని మనం తీసుకుంటాం అనమాట. సో కాబట్టి డైరెక్ట్ షియర్ టెస్ట్ యొక్క మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఫెయిల్యూర్ ప్లేన్ అనేది మనకి ముందే తెలిసిపోతుంది. సో అది అక్కడే ఫెయిల్ అవుతుందని ముందే తెలుసు కాబట్టి అది వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్ అవుతుంది అనమాట ఈ డైరెక్ట్ షియర్ టెస్ట్కి. సో బేసిక్ క్వశ్చన్ అడిగింది ఏంటి అంటే ఫెయిల్యూర్ ప్లేన్ యొక్క డైరెక్షన్ ఏంటి అని అడిగాడు. హారిజాంటలా, వర్టికలా, ఇంక్లైన్డా అని అడిగాడు. సో ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ హారిజాంటల్ అవుతుంది.
సో నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్, కోషంట్ ఆఫ్ ఎర్త్ ప్రెషర్ అట్ రెస్ట్ ఇచ్చాడు. సో K0 ఈజ్ ఈక్వల్ టు మనకి μ/1 - μ అవుతుంది. అలాగే 1 - sin φ కూడా రాసుకోవచ్చు. సో ఆప్షన్ విల్ బి μ/1 - μ, ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ తీసుకుంటే, సో ఇన్ శాండ్స్ డ్యూరింగ్ ఎర్త్ క్వేక్స్ ఇన్స్టంటేనియస్ పోర్ ప్రెషర్స్ ఆర్ లైక్లీ టు డెవలప్ లీడింగ్ టు ద సడన్ అండ్ టోటల్ లాస్ ఆఫ్ ద షేరింగ్ స్ట్రెంత్. దిస్ ఫినామినన్ ఈస్ కాల్డ్. సో మీకు ఎర్త్ క్వేక్ అని ఎక్కడైనా కనిపించిందంటే డైరెక్ట్గా లిక్విఫాక్షన్ దాని ఆన్సర్ అవుతుంది. లిక్విఫాక్షన్ అనేది ఎర్త్ క్వేక్ వల్ల అవుతుంది అనమాట. సో సాచురేటెడ్ శాండ్స్లో ఎప్పుడైతే మనకి ఎర్త్ క్వేక్స్ జనరేట్ అవుతుందో, ఎర్త్ క్వేక్స్ వస్తాయో, ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ పోర్ ప్రెషర్ అనేది పెరుగుతుందన్నమాట. పెరిగినప్పుడు ఒక సర్టెన్ పాయింట్ దగ్గర మనకి ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది 0 అయిపోతుంది. సో ఆ కేసులో మనకి ఏమవుతుందంటే లిక్విఫాక్షన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట సాయిల్. సో క్విక్ శాండ్ అనేది డిఫరెంట్ కండిషన్. క్విక్ శాండ్ అనేది ఎప్పుడైతే మనకి అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఉంటుందో, ఆ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ వల్ల మనకి పోర్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో పెరిగి సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎఫెక్టివ్ స్ట్రెస్ వాల్యూ అనేది 0 అవుతుంది. 0 అయినప్పుడు మనకి సాయిల్ అనేది షియర్ స్ట్రెంత్ని లూజ్ అయ్యి ఒక బాయిలింగ్ కండిషన్ని క్రియేట్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే క్విక్ శాండ్ కండిషన్ అంటాం. సో క్విక్ శాండ్ కండిషన్ డిఫరెంట్, లిక్విఫాక్షన్ డిఫరెంట్. సో ఎర్త్ క్వేక్ అని మనకి మెన్షన్ చేశాడు అంటే ఎర్త్ క్వేక్ వల్ల వచ్చే మనకి ఫినామినన్ ఏంటి అంటే లిక్విఫాక్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కాంటూర్స్ నుంచి ఇచ్చాడు, ఒక కాంటూర్ మ్యాప్ ఇచ్చాడు. ఈ కాంటూర్ మ్యాప్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి తీసుకుంటే మనకి వాల్యూస్ అనేవి లోపలికి వెళ్ళే కొద్దీ పెరుగుతున్నాయి. సో లోపలికి వెళ్ళే కొద్దీ పెరుగుతుంటే దాన్ని మనం ఏమంటామంటే హిల్ అంటాం. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 2 కాంటూర్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. బట్ మన కాంట్రడిక్షన్ ఏంటి, మన పాయింట్ ఏంటి, ఎప్పుడు 2 కాంటూర్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. బట్ ఓన్లీ ఒక్క కేసులో మాత్రం మనకి ఎక్సెప్షన్ ఉంది, అదే ఓవర్ హ్యాంగింగ్ క్లిఫ్స్. అంటే హిల్స్ దగ్గర మనకి కొన్ని ప్రొజెక్షన్స్ వచ్చి ఉంటాయి అనమాట. ఆ ప్రొజెక్షన్స్ దగ్గర మాత్రమే మనకి కాంటూర్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయి, మిగతా ఏ కేసెస్లో ఇంటర్సెక్ట్ అవ్వవు. కాబట్టి ఆప్షన్ మనకి ఓవర్ హ్యాంగింగ్ క్లిఫ్ అవుతుంది. సో ఇక్కడ శాడిల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి 2 హిల్స్ ఉంటాయి కదా, 2 పీక్స్ ఉంటాయి, హిల్స్ ఒక పీక్స్ ఉంటాయి. ఆ పీక్స్కి మధ్యలో ఉండే లోవెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే శాడిల్ అంటాం. సమ్మిట్ అంటే తెలిసిందే, డిప్రెషన్ అంటే తెలుసు, డిప్రెషన్ అంటే లోవెస్ట్ పాయింట్, వ్యాలీలో లోవెస్ట్ పాయింట్, దీన్ని డిప్రెషన్ అంటాం. సో ఆన్సర్ అనేది మనకి ఓవర్ హ్యాంగింగ్ క్లిఫ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, డిజిటల్ ఎలివేషన్ మోడల్ ఈజ్ జనరేటెడ్ యూజింగ్. సో డిజిటల్ ఎలివేషన్ మోడల్ అనేది మనం ఏం యూజ్ చేసి జనరేట్ చేస్తామని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఆన్సర్ తెలియకపోయినా, దీని గురించి మనకు ఏం అండర్స్టాండింగ్ లేకపోయినా కూడా మనం ఆన్సర్ని ఎలా అప్రోచ్ అవ్వాలో చూడండి. సో ఫస్ట్ 4th ఆప్షన్ చూడండి, థీసన్ పాలిగాన్ మెథడ్. మనం హైడ్రాలజీ చదువుతాం. సో కాబట్టి డిజిటల్ ఎలివేషన్ మోడల్కి థీసన్ పాలిగాన్ మెథడ్కి మనకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. హైడ్రోగ్రాఫిక్ అనాలిసిస్ అంటున్నాడు. హైడ్రోగ్రాఫిక్ అనాలిసిస్ అంటే రిలేటెడ్ టు వాటర్. ఇదంతా మనం ఇక్కడ మన ఎలాంటి లింక్ కనిపించట్లేదు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. సో కాంటూర్ ఇంటర్పోలేషన్ అంటున్నాడు. సో మేబీ కాంటూర్ ఇంటర్పోలేషన్ అవ్వచ్చు, డిజిటైజేషన్ అవ్వచ్చు. సో ఇక్కడ డిజిటల్ గురించి అడుగుతున్నాడు కాబట్టి నేను డైరెక్ట్గా ఈ 2 ఆప్షన్స్లో ఏదైనా ఒక ఆప్షన్ పిక్ చేయాలనుకుంటే ఆప్షన్ ఏని పిక్ చేస్తాను, ఎందుకంటే డిజిటల్ రిలేటెడ్గా ఉంది కాబట్టి. ఆప్షన్ తప్పవచ్చు. సో ఎప్పుడైనా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో 4 ఆప్షన్స్లో నుంచి 2 ఆప్షన్స్ని మనం ఖచ్చితంగా ఎలిమినేట్ చేయగలిగితే మిగతా 2 ఆప్షన్స్లో మనం వైల్డ్ గెస్ తీసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఇలాంటి మనం గెస్సెస్ ఒక 5 to 10 క్వశ్చన్స్ మనం చేయగలిగితే 50% ప్రాబిలిటీ అనుకున్నా కూడా మనకి పాజిటివ్ మార్క్స్తో మనం ఎండ్ అవుతాం అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా మనం 4 ఆప్షన్స్లో నుంచి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే మిగతా 2 ఆప్షన్స్లో గెస్ తీసుకోవడం అనేది గుడ్ డెసిషన్ అవుతుంది. సో ఈ రెండింటిలో ఏదైనా ఆప్షన్ మీరు పిక్ చేయొచ్చు. సో ఆన్సర్ అనేది మనకి ఏమవుతుంది, డిజిటైజేషన్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే రిమోట్ సెన్సింగ్ నుంచి అడిగాడు. రిమోట్ సెన్సింగ్ వేర్ సిస్టమ్ హ్యాస్ నో ఎనర్జీ సోర్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ బట్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎక్స్టర్నల్ లైట్ సోర్స్ని యూజ్ చేసుకొని మనం రిమోట్ సెన్సింగ్ కనుక పర్ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ప్యాసివ్ రిమోట్ సెన్సింగ్ అంటాం. అలా కాకుండా ఆ రిమోట్ సెన్సింగ్ వర్క్కి మనకి ఆ సిస్టంలోనే మనకి ఓన్గా ఎనర్జీ జనరేట్ చేయగలిగితే, ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఆ ఎనర్జీని మళ్ళీ రిట్రీవ్ తీసుకోగలిగితే దాన్ని మనం ఏమంటామంటే యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ అంటాం. సో ఇక్కడ లిడర్ అంటే అందరికీ తెలిసిందే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటాం. ఇది కూడా మనకి యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అది మనకి ఓన్ లేజర్ని జనరేట్ చేస్తుంది కాబట్టి ఒక డిస్టెన్సెస్ని కానీ మ్యాప్స్ని కానీ అది జనరేట్ చేయడం కోసం, ఎర్త్ సర్ఫేస్ మీద ఉండే డిస్టెన్సెస్ని డ్రా చేయడం కోసం సో దాని ఒక సెల్ఫ్ ఏదైతే లేజర్ లైట్ ఉందో అది జనరేట్ చేస్తుంది కాబట్టి అది యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ కిందకే వస్తుంది. సో ఇక్కడ స్లార్ అంటే ఏంటి అంటే సైడ్ లుకింగ్ ఎయిర్ బార్న్ రేడార్ అంటారు. సైడ్ లుకింగ్ ఎయిర్ బార్న్ రేడార్ అంటారు. ఇది కూడా మనకి యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ సిస్టమ్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇది దాని ఒక ఓన్ మైక్రోవేవ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. అది రిలీజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఇమేజెస్ని ఇది డ్రా చేస్తుంది అనమాట, మ్యాప్స్ని కానీ ఇలా ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ స్లార్, లిడార్ ఇవి రెండు యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ కాబట్టి మనకు ఆప్షన్ రాంగ్ అవుతాయి. యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ కాదు. సో ఆన్సర్ మనకి పాసివ్ రిమోట్ సెన్సింగ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ ట్రయాంగులేషన్ ద బెస్ట్ షేప్ ఆఫ్ ద ట్రయాంగిల్ అడుగుతున్నాడు.
సో ట్రాంగులేషన్లో మనకు బెస్ట్ షేప్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఐసోస్లిస్ ట్రాంగిల్ విత్ ద బేస్ యాంగిల్ ఆఫ్ 56 degrees 14 minutes అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ద నెంబర్ ఆఫ్ జీపీఎస్ శాటిలైట్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ జీపీఎస్ రిసీవర్. సో ఒక జీపీఎస్ రిసీవర్కి ఎన్ని జీపీఎస్ శాటిలైట్స్ అవసరం అని అడుగుతున్నాడు. టు కరెక్ట్లీ డ్రా ద 3D మ్యాప్ డ్రా చేయడానికి, టు లొకేట్ ఏ జియోగ్రాఫికల్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఓవర్ ద ఎర్త్ సర్ఫేస్. సో ఎన్ని శాటిలైట్స్ కావాలి అంటే ఒక జీపీఎస్ రిసీవర్కి 4 శాటిలైట్స్ అనేది కంపల్సరీగా కావాలి. టు లొకేట్ ఏ జాగ్రఫికల్ పొజిషన్, ఒక జాగ్రఫికల్ పొజిషన్ని లొకేట్ చేయడానికి మనకి మినిమం 4 జీపీఎస్ శాటిలైట్స్ అనేది రిక్వైర్ అవుతాయి అన్నమాట. సో మనకి ఎన్ని వర్కింగ్ శాటిలైట్స్ ఉంటాయంటే, నెంబర్ ఆఫ్ వర్కింగ్ శాటిలైట్స్ ఎన్ని ఉంటాయంటే, నెంబర్ ఆఫ్ వర్కింగ్ శాటిలైట్స్ మనకి 24 ఉంటాయి. సో వీటి యొక్క హైట్ ఎంత ఉంటాయంటే, ఈ హైట్ ఆఫ్ ది శాటిలైట్స్ మనకి హైట్ ఆఫ్ ది శాటిలైట్స్ వచ్చేసి 11500 11,500 మైల్స్ ఉంటాయన్నమాట హైట్ దీనిది. సో ఈ శాటిలైట్స్ ఒక స్పీడ్ వచ్చేసి మనకి 3.9 km/s. సో ఈ డేటా కూడా గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ క్వశ్చన్లో మనకి అడిగితే మన ఆన్సర్ని పిక్ చేయొచ్చు అనమాట. సో ఇవి 125 క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో మనకి మిగిలిపోయిన 25 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తాను. దీంతో మనకి 2016 పేపర్ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం 2019లో పేపర్ని డిస్కస్ చేద్దాం. సో ఈ డిస్కషన్ కనుక మీకు నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వన్స్ మనకు 150 క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత వీటి సొల్యూషన్స్తో డీటెయిల్గా నేను ఇంకా దీన్ని అప్డేట్ చేసి ఫైనల్ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. సో ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడ మీకు కంటెంట్ అనేది డే టు డే మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.